ఈరోజు మనకు వచ్చిన శ్రమల వల్ల, ఈరోజు మనం అనుభవిస్తున్న బాధల వల్ల దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడదేమో అని మనం కంగారు పడుతూ మనం చాలా గలిబిలైపోతూ ఉన్నాం. అందుకే దిగులు చెందుతున్నాం. ప్రభు వాక్యం అంటుంది కదా, యెహోవా వైపు ఎదురు చూడండి, ధైర్యంగా ఉండండి, నిబ్బరము కలిగి ఉండండి, ఎట్టి పరిస్థితులు వెనుకడుగు మీరు వేయొద్దు. ఎందుకంటే వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన. ఎప్పుడైతే మా తల్లి ప్రభు కోసం నాకు వివరించడం ప్రారంభించిందో నాకు చాలా ధైర్యం వచ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థించాను. ప్రభా, నాకు ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ ఉందయ్యా, నువ్వు ఆజ్ఞాపిస్తే ఈ రాత్రి నన్ను స్వస్థపరచగలిగిన దేవుడివి, ఈ రాత్రి నన్ను బాగు చేయి ప్రభు అని ప్రార్థించాను. కానీ ఎంత టైం పట్టిందో తెలుసా? 4.5 నెలలు పట్టింది. అంటే ఈ 4.5 నెలలు ప్రభు నన్ను స్వస్థపరచలేదా అంటే, ఆయన తలుచుకుంటే ఈ క్షణమే స్వస్థపరచగలిగిన దేవుడు ఆయన. కానీ 4.5 నెలలు నన్ను ఎందుకు వెయిట్ చేయించారంటే, సేవ అనుభవాలు ప్రభు నేర్పించారు. నా చుట్టూ ఉండే మనుషులు ఎట్లాంటి వారు దేవుడు నేర్పించారు. ఎవరు నన్ను నిందిస్తారో, ఎవరు నా వెనకాల నిలబడతారో, ఎవరు ప్రేమిస్తారో, ఎవరు ద్వేషిస్తారో, ఇవన్నీ అనుభవాలు ప్రభు నాకు నేర్పించారు. అంతెందుకు, ఆ 4.5 నెలలు ప్రభుకి ఇంకా దగ్గర అవ్వడానికి దేవుడు కృప చూపించారు. ఎదురు చూడడం వల్ల గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, ఈరోజు మీ అందరి ముందర ప్రభు సేవ చేయడానికి దేవుడు కృప చూపించారు.